ముక్కోటి అంటే ఏమిటి? 3 కోట్ల మంది దేవతలను ఉద్దేశించినది. అప్పటి నుంచి మూసి ఉన్న స్వర్గ ద్వారాలు ప్రధానంగా చెప్పాలంటే కూడా ఈ ముక్కోటి ఏకాదశి నుంచి తెరుచుకుంటాయని చెప్పి మన పెద్దలు చెప్పారు. కాబట్టి ఈరోజు మహావిష్ణువు వారిని ఉత్తర ద్వారం గుండా వెళ్ళి దర్శించుకుంటే ఈ సంవత్సరం కాలం పాటు ఏకాదశి తిథులప్పుడు మనం ఏదైనా కూడా ఉపవాసం చేయకపోవడం కానీ, లేదా ఆ రోజు భగవంతుని పూజించకపోయినా ఈ ఒక్కరోజు వెళ్ళి స్వామివారిని ఎక్కడన్నా స్వామివారి ఆలయంలో దర్శించుకుంటే తప్పకుండా కూడా అంత పుణ్యం మనకు ప్రాప్తిస్తుంది అని ఒక్క మాటలో చెప్పవచ్చు. ముఖ్యంగా ప్రతి ఏకాదశి రోజు మనం ఉపవాసం ఉంటామండి. అందులో ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఎవరైతే ఉపవాసం ఉంటారో అటువంటి వారు మహావిష్ణువు వారి యొక్క అనుగ్రహానికి పాత్రులు అవుతారు అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈరోజు ఉపవాసం ఉండడం, మహావిష్ణువు వారి యొక్క పూజ ప్రత్యేకంగా ఈరోజు చేయడం అందరికీ కూడా చాలా మంచిది. దీంతో పాటుగా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం, స్వామివారిని ముఖ్యంగా ఈరోజు తులసి దాలతో పూజించే ప్రయత్నం చేయడం చాలా మంచిది. అన్నిటికన్నా మించి ఈరోజు గోపూజ చేయడం కూడా చాలా చాలా ఇష్టమైంది.